రాధాకృష్ణ అంటే బూతుకృష్ణ. ఎందుకంటే తన ఛానల్‌లో ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడే కాదు వైఎస్ఆర్‌సీపీ పార్టీ అన్నా, జగన్మోహన్ రెడ్డి గారి అన్నా గాని ఈ ఈ పార్టీ మీద ఒక కక్ష కట్టుకొని ఎక్కడా లేనటువంటి రాతలు, పనికిమాలిన రాతలు, బూతు రాతలు రాసుకుంటా తిరుగుతా ఉంటాడు. మరి ఇటువంటి రాధాకృష్ణ మరి మహిళల మీద ఇంత నీచంగా మాట్లాడడం అసల ఎంత దారుణమనే చెప్పాలి. అమరావతి గురించి మావిగన్ని డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి మరి ఈ రోజున ఇలాంటి మాటలు మహిళల మీద రాజకీయం చేస్తా ఉన్నారు. మహిళల్ని నీచంగా మాట్లాడుతూ ఉన్నారంటే ఇటువంటి రాధాకృష్ణ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, కేసు పెట్టాలి అని చెప్పేసి మేము మహిళలంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ రాధాకృష్ణ మాట్లాడినటువంటి మాటలు నిన్న హోమ్ మినిస్టర్ గారు అయితే సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఆవిడ హోమ్ మినిస్టరేనా? ఆవిడ ఒక మహిళేనా అని మేము నిలదీస్తా ఉన్నాం. మహిళలందరూ కూడా అసలు నువ్వు ఆడదానివేనా అని నేను మా హోమ్ మినిస్టర్ని అడుగుతా ఉన్నా. నీకు సిగ్గు శరమంటూ ఉందా లేదా? ఆ మహిళల్ని పట్టుకొని, తోటి మహిళల్ని పట్టుకొని ఈ రకంగా నీచంగా మాట్లాడి ఛానల్లో రాస్తూ ఉంటే నువ్వు చర్యలు తీసుకోవాల్సింది పోయి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావంటే అసలు నువ్వు ఆడదానివే కాదు, అసలు ఆ పదవికి నువ్వు అనర్హురాలవని మేము చెప్తా ఉన్నాం. ముఖ్యంగా రాధాకృష్ణ మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.